వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. ఎట్లుంది బాడీ మాత్రం మస్తు చేంజ్ అవుతుంది కదా. సో లెట్స్ గో. ఇప్పుడైతే అవుట్డోర్కి వెళ్తున్నాం. ఇప్పుడు లాస్ట్ టైం పెట్టిన వీడియో అయితే చాలా మంది అడిగింది ఏంటంటే మన ఎండ్యూరెన్స్ అంటే ఏంది, స్టామినా అంటే ఏంది, స్ట్రెంగ్త్ అంటే ఏంది. ఓకే, ఫిట్నెస్ కేటగిరీలో మెయిన్లీ ఈ 3 ఉంటాయి. ఒకదానికి ఒకటి యాడ్ అవుతాయి కానీ ఆ స్పోర్ట్ అనేది వేరు వేరు ఉంటుంది అనమాట. ఇప్పుడు సింపుల్ గా ఒక 3 పార్ట్స్ డివైడ్ చేద్దాం. స్ట్రెంగ్త్ అంటే ఎక్కడ బిల్డ్ అవుతుంది? జిమ్ లో బిల్డ్ అవుతుంది, లేదా నువ్వు ఏదైనా ఒక వస్తువుని ఎత్తేటప్పుడు బిల్డ్ అవుతుంది. సో అది స్ట్రెంగ్త్, అర్థమైందా? దాని తర్వాత స్టామినా. సో ఇప్పుడు స్టామినా అంటే ఏంటి? ఏదైనా పనిని ఎంతసేపు చేయగలుగుతున్నావు, అర్థమవుతుందా? ఎంతసేపు చేయగలుగుతున్నావు దాన్ని స్టామినా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ జిమ్ ఉంది, జిమ్ లో వెయిట్ ని లేపుతున్నావు, ఓకే, దాని స్ట్రెంగ్త్. లేపిన దాన్ని ఎంతసేపు ఉంచగలుగుతున్నావు, దాని స్టామినా. ఓకే, ఇప్పుడు ఇండ్యూరెన్స్ గురించి వద్దాం. ఇప్పుడు ఇండ్యూరెన్స్ అంటే ఏం లేదు. ఇండ్యూరెన్స్ అంటే ఒక పనిని నువ్వు ఇంకా స్పీడ్ గా చేయాలి. ఎంత ఎత్తావో స్ట్రెంగ్త్, ఎంతసేపు హోల్డ్ చేయగలుగుతున్నావు స్టామినా, దాన్ని ఎంత ఎత్తుతున్నావు, ఎంత స్పీడ్ గా చేస్తున్నావు, ఎన్ని చేస్తున్నావు. సో దాన్ని ఇండ్యూరెన్స్ అంటారు. సో మెయిన్లీ ఇంకోటి ఏంటంటే ఈ రోజు మనం ఓన్లీ అవుట్డోర్కి వెళ్తున్నాం. ఓకే, అవుట్డోర్కి వెళ్తున్నాం. అండ్ నా బాడీ కండిషన్ కూడా కొంచెం మారిపోయింది, చాలా మంచిగా ఉంది. ఓకే, ఈ రోజు మనకి బాక్సింగ్ సెక్షన్ ఉంది అండ్ బాక్సింగ్ బ్యాగ్ కూడా తీసుకెళ్ళాలి. ఆ బ్యాగ్ కూడా తీసుకెళ్దాం. సో గైస్, ఇది వచ్చేసి కీరా, ఇది వచ్చేసి పీనట్ బటర్, ఇది వచ్చేసి ఎగ్స్ అండ్ ఆనియన్స్. సో గైస్, 3 బ్యాగులు. ఓకే, సో అటుపక్క వ్యూ బాగుంటుంది, చాలా బాగుంటుంది ఇక్కడ. చూసాం ఆ కెమెరా ఎత్తగానే మొత్తం అసలు వెనక పక్క నేచర్. కర్మరా బాబు. బా, ఇప్పుడు మనం ఏడన్నా అంటే గుట్ట మీద ఉన్నాం. ఈ గుట్ట అవతల అటుపక్క ఇంకా చాలా బాగుంటుంది. సో ఫస్ట్ పై కిందకి వచ్చిన అంటే కొన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఉన్నాయి. సో ఎస్పెషల్లీ మనం రీసెంట్గా మహారాష్ట్రలో ఒక చిన్న పిల్లకి చిన్న స్కూల్లో పనిష్మెంట్ టైప్ ఇచ్చి స్క్వాడ్స్ కొట్టేయడం వల్ల చనిపోయింది. సో ఇక్కడ ఫోటో వేస్తున్నా, చూసుకోండి ఎక్కడైతే జరిగిందో అది. వాటి గురించి కొన్ని రీల్స్ అను ఒక వీడియో చేసుకుందామని ఇటు వచ్చిన. మళ్ళీ పైనుంచి కిందకి వచ్చినాం, కింద వీడియోలు తీస్తున్నాం. ఇప్పటికి 2 రీల్స్ అయిపోయినాయి. నేను ఏదైనా కాన్సెప్ట్ అనుకుంటే ఆ కాన్సెప్ట్లో అట్లీస్ట్ ఒక 10 రీల్స్ గుంజుకు వస్తా. ఆ కాన్సెప్ట్ అయిపోయేంత వరకు వదిలిపెట్టను. అందుకని అయిపోగానే ఇంకా మన వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. సో గాయ్స్, మొత్తానికైతే ఒక 7 రీల్స్ చేసిన. సో 1 కాదు 2 కాదు 7 రీల్స్. సో 7 రీల్స్ చేస్తాకే నాకైతే అసలు మొత్తం నర్వస్ అయిపోయినా, ఎనర్జీ కూడా లాస్ అయిపోయింది. సో ఇప్పుడు అయినా సరే మనం వర్కౌట్ చేయాల్సిందే, బాక్సింగ్ చేయాల్సిందే. బికాస్ ఇప్పుడు నేను చేసిన తర్వాత ఈ రోజు కొంచెం ఎండ్యూరెన్స్ వర్కౌట్ అనేది చేసిన తర్వాత మళ్ళీ నేను 3 డేస్కే వస్తా. మళ్ళీ ఒకటే ఇంటికాడ రెస్ట్ కంపల్సరీ. ఇప్పుడైతే క్రియేటిన్ తీసుకుంటున్నా. సో గైస్, నేను వాడేదైతే మజిల్ బ్లేజ్ క్రియేటిన్ లాస్ట్ 2.5 years అవుతుంది. అండ్ ఈ ఇయర్ తోటి 3 years అవుతుంది. సో ఎక్స్పెషల్లీ మనం ఎండ్యూరెన్స్ ని బిల్డ్ చేసుకోవాలంటే, స్టామినాని బిల్డ్ చేసుకోవాలంటే, మన మజిల్స్ లో కొంచెం పవర్ ని బిల్డ్ చేసుకోవాలంటే ఎక్స్పెషల్లీ మనకి క్రియేటిన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. సో అండ్ లాస్ట్ టైం కూడా నేను కరెక్ట్ గా ఈ ప్లేస్ లోనే తీసుకున్నా, మీకు చూపించా. సో మీరు ఖచ్చితంగా క్రియేటిన్ తీసుకోండి. అండ్ ఎస్పెషల్లీ నేను మజిల్ బ్లేజ్ వాళ్ళ క్రియేటిన్ వాడిన తర్వాత కూడా నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ నా మజిల్స్ అనేవి ఎక్కువగా ఫటీక్ అవ్వట్లేదు. ఓకే, ఫటీక్ అవ్వట్లేదు, అట్లానే నా మజిల్స్ అలసిపోయినట్టు కూడా లేదు. ఆల్సో రికవరీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మజిల్ బ్లేజ్ వాళ్ళ క్రియేటిన్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. నేను చెప్తున్నా కదా, మన ఎండ్యూరెన్స్ ని బిల్డ్ చేసుకోవాలంటే, మన మెయిన్ స్ట్రెంగ్త్ ని బిల్డ్ చేసుకోవాలంటే క్రియేటిన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇంకోటి చెప్తున్నా, ఈ క్రియేటిన్ అనేది మీరు ఒక రోజు వాడి ఒక రోజు బంద్ చేయకండి. ఓకే, కంప్లీట్ గా వాడుతూ రండి. వాడుతూ వస్తూ మీకు తెలియకుండానే మీకు మంచిగా మజిల్ ఇంప్రూవ్ అవుతుంది. ఎస్పెషల్లీ మజిల్స్ పెంచుకోవడానికి మన క్రియేటిన్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. నేను చెప్తున్నా కదా, చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో ఈ ప్రోడక్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో పెడతా. సో ఖచ్చితంగా వెళ్ళి ఫస్ట్ లింక్ క్లిక్ చేసి తీసుకోండి. డైరెక్ట్ వాళ్ళ వెబ్సైట్ లో తీసుకోండి. అండ్ ఎక్స్ట్రా డిస్కౌంట్ అవైలబుల్ గా ఉంటుంది మన కూపన్ కోడ్ ఎప్పుడు. సో మన కూపన్ కోడ్ వాడుకుంటే మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది. ఆల్సో మీరు కూపన్ కోడ్ వాడడం వల్ల నాకు కొంచెం బెనిఫిట్ కూడా ఉంటుంది. ఓకే, సో కూపన్ కోడ్ ఖచ్చితంగా వాడండి. ఎందుకంటే మీరు కూపన్ కోడ్ వాడితేనే నా ఆడియన్స్ కొంటారు అని చెప్పేసి వాళ్ళ దగ్గర కొంచెం మంచిగా ఉంటుంది. అంతే, సింపుల్. ఇప్పుడు లైట్గా అలసట వస్తుంది కదా. సింపుల్ అంటే నాకు బాక్సింగ్ వచ్చు కాబట్టి, అంటే మరీ ప్రొఫెషనల్గా ఏం కాదులే.
అమ్మా ఉత్తికాలతో చేస్తే మస్తు ఉంటుంది. అంటే నేను నార్మల్గా వార్మప్ టైప్లో చేస్తున్నా కాబట్టి ఒక ఉత్తికాలతో అయితే బాక్సింగ్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియో నేను ఖచ్చితంగా అసలు ఎండ్యూరెన్స్ అనేది అంటే నుంచి స్టార్ట్ చేసుకుంటే బెస్ట్. అంటే ఇప్పుడు స్కిప్పింగ్ నుంచా, వాకింగ్ నుంచా, మన హార్ట్ బీట్ అనేది ఎక్కువ అవ్వగానే లైక్ ఇప్పుడు రీసెంట్గా వస్తున్నాయి కదా అట్లా కార్డియాక్ అరెస్ట్ రావడం, ఇట్లాంటి హార్ట్ బీట్ అనేది ఎక్కువైనప్పుడు వస్తాయి. సో అవి రాకుండా ఉండాలి. అప్పుడు మన హార్ట్ బీట్ని మనం ఎలా కంట్రోల్ చేయాలి. సో ఖచ్చితంగా నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. ఓకేనా? నాకు కూడా ఇంకొంచెం లెవెల్ తీసుకెళ్ళాలి లోపలికి. మాట్లాడుతున్నా అంటే నాకు అసలు అంత దమ్ రానట్టే. ఒక్క రౌండ్కి మజా వస్తుందబ్బా. అమ్మా 2000 years later. అంటే వీడంటే ఆ నుంచి వస్తాడంట, నేనంట లేచి మాట్లాడాలంట. ఇక వీడి ప్లాన్ ఇది. అంటే వీడియో క్లిప్స్ ఎట్లా తీసుకోవాలో కూడా వీడియో చెప్తాడు ఇక మనకి, మా కెమెరా మ్యాన్. వాడు అక్కడి నుంచి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా ఎట్లా వచ్చినా మనకి ఎట్లా మాట్లాడిపోతే అట్లా మాట్లాడదాం. ఓకే, సో ఈ రోజు వచ్చేసి వర్కౌట్ కంప్లీట్ చెస్ట్ కాదు, అప్పర్ చెస్ట్ ఎక్కువగా అండ్ షోల్డర్స్. ఓకే, ఇలా మనం చాలా రోజులు అవుతుంది వ్లాగ్స్ చేసి కూడా. అంటే నా వర్కౌట్స్ ఇవి కూడా ఎక్స్ప్లెయిన్ కాకుండా, వితౌట్ ఎక్స్ప్లెయిన్ కాకుండా నార్మల్గా వ్లాగ్ చేసుకుంటూ నేను వర్కౌట్ చేసుకుంటే మీకు కూడా కొంచెం హెల్ప్ ఉండాలి. అందుకని అర్థమవుతుంది కదా. లెట్స్ గో. ప్రివర్ కూడా తాగుతున్నా. ఈ ప్రివర్ కూడా మొత్తం నేను ఒకేసారి తాగను, అర్థమవుతుందా? కొంచెం కొంచెం తాగకుండా వర్కౌట్ చేసుకుంటూ వెళ్తా. ఇలా అయితే 100% వర్కౌట్ ఇచ్చేయాలి. సో గైస్, ఒకప్పుడు నార్మల్గా నేను ఏమనుకునేదంటే ఇటు పక్క విండో ఉందనుకో, ఇటు పక్క లైటింగ్ వస్తుంది అనుకో, ఇటు పక్క లైటింగ్ వస్తుంటే బాడీ ఇటు బాగా అవపడుతుంది అని చెప్పేసి కొన్ని సార్లు మజిల్స్ని ట్రైన్ చేయడం కూడా పనిచేస్తా. సో ఇప్పుడు అలాంటివి లేవు. మజిల్స్ని ట్రైన్ చేసుకున్న తర్వాతనే వీడియో. అవసరమైతే నేను ఆ వీడియో క్లిప్ తీయడం మానేస్తా. అందుకే ఆ మూలకేసిన, ఆ మూలలోనే నా చెస్ట్ మొత్తం పగలగొట్టాలి. ఆ మూలకు మొత్తం ఇప్పుడు చెస్ట్ వర్క్ కూడా అయిపోయిన తర్వాతనే వేరేది. ఫస్ట్ అయితే వార్మప్ సెట్. నేనైతే నా బాడీకి సంబంధించినవి అయితే కొన్ని లెవెల్స్ ఉంటాయి అనమాట. ఓకే, కొన్ని లెవెల్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెవెల్ 1 వచ్చేసి బిగినర్. సో వాడు డైరెక్ట్ మజిల్స్ ని పెంచలేడు, కానీ మజిల్స్ ని యాక్టివ్ గా చేయగలుగుతాడు ఫస్ట్ వీక్ లో. అట్లాగే ఒక 2 months or 3 months అయిన తర్వాత బిగినర్ లెవెల్ 2కి వెళ్ళగలుగుతాడు. మజిల్స్ ని ఎక్కువగా బ్రేక్ డౌన్ చేయగలుగుతాడు. అంటే అర్థమవుతుందా ఫ్లో? బ్రేక్ డౌన్ చేయగలుగుతాడు. ఒక లెవెల్ 6కి వచ్చిన తర్వాత వర్కౌట్ హెవీగా చేసి హెవీ రెస్ట్ తీసుకొని మజిల్స్ ని ఇంకా హెవీగా బిల్డ్ చేయగలుగుతాడు. సో ఈ సబ్జెక్ట్ చాలా పెద్దది. అందుకే మనం ఇలా వ్లాగ్స్ చేస్తున్నాం కదా, ఈ వ్లాగ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. పెట్టేస్తా.
సో గైస్ నేను రెప్స్ కౌంట్ చేయట్లేదు, స్ట్రెంగ్త్ని మేనేజ్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు నేను బార్బల్తో నెడుతున్నా కదా, అంటే దాన్ని ఏం చేస్తున్నా అంటే స్ట్రెంగ్త్ కోసం చేస్తున్నా దాన్ని. అంటే మజిల్ బిల్డ్ చేసుకోవడానికి వేరే ఉంటుంది, అది వేరే ఉంటుంది మెథడ్స్ అనేవి. సో పుష్, నువ్వెంత పుష్ చేయగలుగుతావు, నీ స్ట్రెంగ్త్ ఎంత ఉంది దాని మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్ వన్, అక్కడే నేను ఓన్లీ ఫ్లాట్ బెంచ్ మాత్రమే మనం ఈ వర్కౌట్ చేయగలుగుతాం. పుష్, రిప్ కౌంటింగ్ ఉంటుంది కదా, ఆ స్ట్రెంగ్త్. నెక్స్ట్ ఇంక్లైన్ డైరెక్ట్లీ రిప్స్ చేస్తా, నార్మల్గా యథావిధిగా చేస్తా. లెట్స్ గో. సో గైస్ నెక్స్ట్ వన్ షోల్డర్స్ కొడుతున్నా. సో ఇప్పుడు నేను ఏం చేసిన అంటే చెస్ట్ని ట్రైన్ చేసిన కదా. సో మెయిన్ థింగ్ ఒకటే అబ్బా, నాకు కొంచెం ఇక్కడ ఫ్రేమ్ అనేది ఇంకా సరిగ్గా లేదు. సో ఈ ఫ్రేమ్ ఉంది కదా, ఈ ఫ్రేమ్ అనేది సరిగ్గా లేదు, ఇంకా వైడ్ రావాలి. అండ్ ఇంకొంచెం చిన్న స్మాల్ కరెక్షన్స్ ఉన్నాయి. అలాగే షోల్డర్స్ డెల్స్ కూడా కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. అందుకని చెప్పేసి నేను నాకు ఒక ఫ్రేమ్ కావాలి, ఆ ఫ్రేమ్ కోసం ట్రై చేస్తున్నా. మీరు కూడా మీకు మీ బాడీకి కావాల్సిన ఫ్రేమ్ని మీరు ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలి. అది సెలెక్ట్ చేసుకోకపోతే ఎవరు చెప్పడు. షోల్డర్స్ అయిపోయిన తర్వాత, అంటే షోల్డర్స్ ఫ్రంట్ డేల్స్ అయిపోయిన తర్వాత లాటరల్ రైజ్ ఒకటి అండ్ రివర్స్ డేల్స్ ఒకటి కొట్టేసి అయిపోతుంది. లెట్స్ గో. ఓకే, ఇంకొక 3 సెట్స్ అయితే అయిపోతుంది. ఇంకో 3 సెట్స్ అయితే అయిపోతుంది. తర్వాత లాటరల్ రైజ్ ఒకటి కొడతా, రివర్స్ ఫ్లై ఒకటి కొడతా. రివర్స్ ఫ్లై అనేది చాలా ఎక్కువ కొట్టాలి, లాటరల్ రైజ్ అనేది నార్మల్గా కొడితే సరిపోతుంది.